జై శ్రీరామ్, జై హనుమాన్ అందరికీ. ఇది వచ్చి మన గుంటకల్లోని నాయ బ్రాహ్మణ కాలనీలో హనుమాన్ టెంపుల్ అనగా మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు. ఆ రోజు మేము విగ్రహ ప్రతిష్ట, గడస్తంభం ప్రతిష్ట చేసేది వెళ్ళాం అనమాట. అక్కడ ఇక్కడ పసుపు పూసేదంతా మన యూత్ బాయ్స్కి, ఆంజనేయ స్వామికి బ్రహ్మచారులు అని ఇష్టం కదా. సో పిల్లవాళ్ళు చేస్తే ఇంకా మంచిదని చెప్పి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొన్నారు. ప్రజెంట్ గడస్తంభానికి పసుపు పూస్తున్నారు అంతా. సో అలాగే ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు ఎప్పుడన్నా కానీ గుంటకల్కి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. గుంటకల్ నాయ బ్రాహ్మణ కాలనీ అవతల సైడ్ రెండు ఉంటాయి. దాంట్లో మోదనాబాద్ నాయ బ్రాహ్మణ కాలనీ అన్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మనం క్రేన్ కూడా వచ్చింది మనం గడ స్తంభాన్ని లిఫ్ట్ చేయడం కోసము. అది ఎంత బరువు ఉందంటే గడస్తంభం అంత క్రేన్ అసలుకైతే నాకైతే ఏం ఇంత చెక్కడం కూడా బాగా చెక్కినారనమాట వాళ్ళు. గడస్తంభం చెక్కడం కానీ డిజైన్ కానీ అని ప్రతి ఒక్కటి చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడు చేయలే కదా ఇట్లాంటివన్నీ చేయడం మనకు కూడా ఇట్లా ఉత్సాహం అనిపిస్తా అనమాట. ఓకే, అందుకే జై శ్రీరామ్. ఆ పేరులో ఏముందో ఏమో తెలియదు కానీ అదొక మ్యూజిక్ కానీ ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో చూడండి, అందరూ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రెసెంట్ గజస్తంభానికి వాళ్ళు బొట్లు పెట్టినారు. ఇంకా క్రేన్ వచ్చి లిఫ్ట్ చేస్తారు గజస్తంభానికి. ఇంకా ఇక్కడ కథ ఏమంటే యాక్చువల్ అంటే ఇక్కడ కాలనీలో వాళ్ళు ఆ కోతి చనిపోయింటే బూంచారనమాట. ఒక 2 కోతులు ఏమో చనిపోయినాయి, వాటిని బూంచారు. ఆ కోతులు చనిపోయిన కాడ చుట్టుపక్కల అంతా క్లీన్ చేసి ఆ కోతి చనిపోయిన పక్కనే కొంచెం స్పేస్ ఇచ్చి గుడి కట్టించినారు ఆంజనేయ స్వామికి. అక్కడ వాళ్ళు ఎంత ప్రేమ కదా. ఆ మనం ఏదో చూసినా కూడా ఏం రోడ్లేం చనిపోయి పక్కన తీసాం కానీ వాళ్ళు బూంచి సమాధి కట్టి దానికి అన్ని చేసినారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు దాతలు అందరికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంటలు తెచ్చిచ్చేవాళ్ళు కొంతమంది, విగ్రహం కొనిపించేవాళ్ళు కొంతమంది, గజస్తంభం కొనిపించేవాళ్ళు కొంతమంది, అట్లా కొంతమంది దాతలు, కొంతమంది సరుకులు, అట్లా దానికి కావాల్సిన పదార్థాలు అన్ని కొనిపించేవాళ్ళు కొంతమంది. అలా ప్రతి ఒక్కరి సహాయంతో ఈ యొక్క గుడిని కట్టినారు అనమాట. సో అలాగే ఆ రోజు భోజన కార్యక్రమం కూడా జరిగింది. బాగా అందరూ కడుపు నిండా భోజనం చేశారు. పూజలు అట్లే జరిగినాయి. పూజలు స్వామీజీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అట్రి వాళ్ళ నాన్న, స్వామి కూడా టైం టు టైం మార్నింగ్ 4 o'clock. ఓకే, మార్నింగ్ 4 o'clock మంచి ముహూర్తం అని చెప్పి మార్నింగ్ 4 o'clock అది యాగం చేస్తున్నారు. అది చాలా అంటే 4 o'clock అంటే రావాలి కదా ప్రతి ఒక్కరు, బట్ అందరూ వచ్చినారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కనిపించేవాడు మా మామ కొడుకు, వీడు వీరేష్, ఆరెంజ్ కలర్ ఉన్నాడు. ఏదో గజస్తంభము ఎత్తినారు. ఇంకా మేము ఎక్కడెక్కడ పసుపు పూయలేదు అంతా పసుపు పూసినాం, ఎక్కడ ఖాళీ లేకోకుండా. ఇంకా తీసుకుపోయి కూర్చోబెడతారన్నమాట గజస్తంభని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా పాల్గొనండి అందరూ యూత్. ఎందుకు చేయాలనేది కాకుండా ఎంతో కొంత మన చేతనంత ఇక్కడ చూడండి ఎత్తుతున్నారు. ఇంకా అదే కాకుండా అక్కడ కాలనీ వాళ్ళు కూడా చాలా రోజు పూజలు చేయడము కానీ ప్రసాదాలు పెట్టడం కానీ అన్ని ఇదంతా మేనేజ్మెంట్ చేసింది వచ్చి మా రామంజీ మామ. మా ఇంటి ఎదురుగా ఉంటాడు. ఆ మామని అన్ని ఇది మేనేజ్మెంట్, దీని యొక్క అకౌంట్ అన్ని చూసుకొని భోజనాల కాటి నుంచి ప్రతి ఒక్కటి. ఇక్కడ అందరు పిల్లలు కూడా పనిచేస్తూ ఉంటారు. ఆ గుడికి రాళ్ళు మోసిన పిల్లలు కానీ, ఆ గుడికి కరెంటు పని చేసిన వాళ్ళు కానీ, ఆ గుడికి అవి ఇవి తగిలించిన వాళ్ళు కానీ, ఆ గుడి భోజనాల కోసం వడ్డించిన వాళ్ళు కానీ అంతా మన వాళ్ళే. బయట వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళు ఎవరు లేరంటే అంటే అక్కడ కొంతమంది వంటలు చేసేకి వస్తారు కాబట్టి వాళ్ళు వంటల్లో చేసేది, కొంతమంది ఎలక్ట్రీషియన్ పని వస్తే వాళ్ళు ఎలక్ట్రీషియన్, కొంతమంది పిల్లలు ఆ గుడి కట్టించి ఇక్కడ రాళ్ళు మోస్తున్నారు అక్కడక్కడ. ఇట్లా చూడండి గడస్తంభం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ బట్ చాలా పెద్ద గడస్తంభం. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే ఆ, జరగాలని ప్రతి ఒక్కటి మంచి. అది ప్రజెంట్ ఇప్పుడు చూడండి గడస్తంభాన్ని క్రేన్ తీసుకుపోతుంది. గడస్తంభం ఎంత పెద్దగా ఉంది. క్రేనే చాలా ఒక సైడ్ క్రేన్ అంతా ఎంత బరువు అయిపోయిందంటే అంత బరువు అయిపోయింది. గడస్తంభం అయితే చాలా హైట్ ఉంది. అది కాక కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసినాము. మనకు తెలిసిన అన్న వాళ్ళతో డ్రోన్ ఉందా, అన్న వాళ్ళతో డ్రోన్ షాట్స్ కూడా తీసినాము. చూడండి ఇప్పుడు గడస్తంభాన్ని కూర్చోబెడతారు.
అరే ఎన్ని కొలతలు తీసుకుంటారంటే దానికి, అంటే కరెక్ట్ కూర్చోవాలంటే చుట్టూ రాళ్ళు పెంచాలి దానికోసం, దాన్ని నిలబడే దానికోసం ప్రతి ఒక్కటి. నాకైతే ఎట్లా కూర్చోపెడతారేమో అని పెద్ద ఆశ్చర్యం అనిపించేది. సరే దేవుడు అనుకోలే కానీ ఇవన్నీ చేసేది ఎంతసేపు అండి, కరెక్టే కదా. సో నాకైతే చాలా ఆడ దానిపైన నిలబడిన తాతే అది చెక్కిండేది గజస్తంభాన్ని. ఆ తాత కూర్చోపెడతాడు, నీటి కొలతలు, బేస్మెంట్స్ అవన్నీ చూడండి. ఫస్ట్ కూర్చోదు నీట్గా, తర్వాత గడార్తో ఆడని చెప్పి నీట్ కూర్చోపెడతాడు. ఇది ఇది పెట్టేటప్పుడల్లా ఇంక అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నాదాలు. అదే కాకుండా దేవుని లోపలికి పిలిచిపెట్టేటప్పుడు అదేమైందంటే మామూలు రాయి మామూలు వెయిట్ ఉండదు కదా. నువ్వు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసే ఒక వారం ముందు తెచ్చిన విగ్రహాన్ని, అదేమైంది నీళ్ళల్లో నీళ్లు పోసి నీళ్ళల్లో పెట్టినాం దేవుని. అదేమైపోయింది, ఆ వాటర్ని అది రాయి పీల్చుకుని ఎంత బరువు అయిపోయిందంటే ఆ రాయి, అయ్యో దేవుడు ఇంత బరువు ఉంటాడా అన్నట్లు అనిపించేది. కానీ అందరు కష్టపడి ఆ నినాదాలతో ముందరికి సాగినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా వెళ్తూ పోయింది. ఓకే, ఇక్కడి నుంచి ఇంకా మీ వీడియో కంటిన్యూ చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినాను. ఇక్కడ గజస్తంభాన్ని కూర్చోబెడుతున్నారు. గజస్తంభానికి కూర్చోబెట్టిన తర్వాత పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి సైడ్ బై సైడ్. ప్రతి ఒక్కరు సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇక్కడ ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద పిల్లలు, ప్రతి ఒక్కరు సాయం, వీళ్ళు లేదనే లేదు, ప్రతి ఒక్కరు సాయం చేసినారు. చాలా హ్యాపీగా అనిపించింది. మనం కూడా చెప్దాం జై శ్రీరామ్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ గడస్తంభం ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా దేవుని ప్రతిష్ఠిస్తారు. ఇలాగే వీడియో ఉంటుంది. ప్రజెంట్ గడస్తంభం గురించి చూడండి. అది అట్లా కూర్చోబెట్టేసినాము, అట్లా నిలబడేసింది. చాలా బాగా అనిపించింది. జై శ్రీరామ్. ఇంకా అదే కాకుండా ప్రతి ఒక్క దాతలకి పేరు పేరున వాళ్ళకి ఆహ్వానించినాం. వాళ్ళకి కృతజ్ఞతలు, వాళ్ళు అడిగిన సామాన్లు ఇప్పించినందుకు. అలాగే ఇక్కడ చూస్తే మీరు అప్పుడు గడస్తామని నిలబెట్టేసినారు. ఇదే మన గుడి. ఇక్కడ లోపల దేవుడు ఉంటాడు. ఇక్కడ స్వామీజీ అక్కడ రెడ్ వేసుకుని చూసిన కండువా, తను మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పూజారి. తనే చాలా మంచిగా మంత్రాలు చదివారు. ఇంకా గడస్తామని కూర్చోబెట్టేసినారు. ఇంకా మేము కొంచెం అడ్జస్ట్మెంట్స్ కోసం జరుపుతున్నాం చూడండి. అక్కడ ఆడ ఇప్పుడు కనిపిస్తున్నాడు మా మామ. ఆ మంచి అంత మేనేజ్మెంట్ మా మామ వాళ్ళే. మా ఇంటి ముందర అంటాడు మామ అవుతాడు. పక్కనే నేను కూడా ఉన్నాను చూడండి, ఎక్కడ మనం ఉండదు. గడస్తామని కూర్చోబెట్టిన జై శ్రీరామ్. వీళ్ళు కొలతలు చూస్తున్నారు. జై శ్రీరామ్. గడస్తామని కూర్చోబెట్టేసినారు. ఇంకా పోతూ ఉంటే ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసినాము. తెలిసినందుతో వస్తారు డ్రోన్ షాట్స్. చూడండి ఎట్లుందో డ్రోన్ షాట్. ఇంకా డ్రోన్ షాట్ వచ్చేసింది. ఇది అక్కడ ఏరియా. ఇది డ్రోన్ షాట్ చూడండి, చాలా బాగా అనిపించింది. జై శ్రీరామ్. భలే ఉంది కదా. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్తంభం కూర్చోబెట్టేసిన తర్వాత అలాగా. ఇది మరుసటి రోజు అనమాట. ఇటు ఆడ ఆ రోజు పొద్దున్నే పూజ చేసిన, పొద్దున హోమానికి కూర్చున్నారు మా మామూలు. పూలు అవి వేస్తాను కట్టి పిల్లలు. ఇక్కడ ఇందాక నా కోడలు పోయింది, చిన్న పాప. అలాగే చూడండి అక్కడే మన పూజారి స్వామి మంత్రాలు చదువుతున్నాడు. చూడండి జై శ్రీరామ్, గోవింద గోవింద. ఇప్పుడు దేవుని దగ్గర చూడగలరు మీరు, దేవుని దగ్గర తీసుకుపోతాను. చూడండి ఇక్కడ వస్తాము. చాలా బాగా. ఆ రోజు మేము పెట్టిన రోజే, గడస్తంభం దేవుని ప్రతిష్ఠించిన రోజే వర్షం పడింది. ఈ సంవత్సరం 2024లో 18వ తేదీ. ఓకే, ఓపెనింగ్ చేసింది అదే రోజే వర్షం పడింది. చూడండి మన దేవుడు వస్తున్నాడు. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే విగ్రహం. స్వామి ఎట్లున్నది చూడండి.
జై శ్రీరామ్.